ఖమ్మంలో ఒక ప్రాపర్టీ ఉంది. మీ డబ్బు బ్యాంక్లో ఉంటే 5,000 ఇంట్రెస్ట్ వస్తుంది. కానీ ఈ బిల్డింగ్లో ఇన్వెస్ట్ చేస్తే 50,000 ఫిక్స్డ్ మంత్లీ ఇన్కమ్ అనేది వస్తుంది. అది కూడా ఆల్రెడీ రెంట్తో ఉంది. రిస్క్ ఆల్మోస్ట్ జీరో. క్వశ్చన్ ఏంటి అంటే మీ దగ్గర డబ్బులు ఉంటే అలాగే ఉండాలా లేక ఇన్కమ్ అనేది జనరేట్ చేయాలా అనేది చూసుకోవాలి. చాలా మంది రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తారు, కానీ 2 మిస్టేక్స్ అనేది చేస్తారనమాట. ఫస్ట్ వన్, ఎంటీ ప్రాపర్టీ కొనటం. ఇక్కడ అనేది మనకి ఇన్కమ్ అనేది జీరో ఉంటుంది. సెకండ్ వన్, రాంగ్ లొకేషన్లో కొనటం. ఇక్కడ ఏంటంటే అప్రిషియేషన్ అనేది చాలా స్లోగా అనేది ఉంటుంది. రిజల్ట్ ప్లస్ ఈఎంఐ ప్లస్ టెన్షన్ అనేది ఉంటుంది అనమాట. మీరు ఇన్వెస్టర్ అయితే మీ టార్గెట్ సింపుల్గా ఉండాలి, ఇన్కమ్ జనరేట్ కావాలి, అదేవిధంగా గ్రోత్ అనేది ఉండాలి. ఈరోజు చూపించబోయే ప్రాపర్టీ ఖమ్మం బుర్రాన్పురంలో ఉంటుందన్నమాట. డీటెయిల్స్ క్లియర్గా వినండి. 213 గజాల్లో ఉంటుంది. 5,675 అనేది ఎస్ఎఫ్టీ కన్స్ట్రక్షన్లో ఉంది. G+3 బిల్డింగ్. కమర్షియల్కి మంచి యూజ్ ఉంటుంది. ఇది నార్మల్ బిల్డింగ్ అయితే కాదు, ఇన్కమ్ని జనరేటింగ్ చేసే ఒక మంచి ఎసెట్. స్ట్రైట్ పాయింట్కి వస్తా, ఈ బిల్డింగ్ ఆల్రెడీ లీజ్లో ఉంది. ఫస్ట్ క్రై చిల్డ్రన్స్ ప్రీ స్కూల్ అనేది ఉందన్నమాట. మంత్లీ రెంట్ వచ్చేసి మనకి 50,000 వరకు వస్తుంది. సింపుల్ క్యాలిక్యులేషన్ అండి. ఇయర్లీ ఇన్కమ్ వచ్చేసి 6 lakhs వస్తుంది అనమాట. మన బ్యాంక్లో ఇన్వెస్ట్ చేసిన 6 to 7% అనేది ఇంట్రెస్ట్ వస్తుంది. సేమ్ అమౌంట్ ఈ ప్రాపర్టీలో పెడితే రెంటలు ప్లస్ అప్రిషియేషన్ రెండు వస్తాయి. మీరు సీరియస్ ఇన్వెస్టర్ అయితే 2 థింగ్స్ అనేది షూర్గా చెక్ చేస్తారు. ఫస్ట్ వన్, టెనెంట్ క్వాలిటీ. స్కూల్ టెనెంట్ అంటే లాంగ్ టర్మ్ అనేది స్టే ఉంటారు. అదేవిధంగా రెగ్యులర్ పేమెంట్స్ అనేది వస్తాయి. లో వేకెన్సీ రిస్క్. సెకండ్, లొకేషన్ ప్లస్ స్ట్రెంత్. బుర్రాన్పురంలో అంటే రెసిడెన్షియల్ డిమాండ్ అనేది చాలా హైలో ఉంటుంది. కమర్షియల్ గ్రోత్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. స్కూల్స్, షాప్స్, హౌసెస్ అన్నీ కూడా మనకి నియర్ బైలోనే ఉన్నాయి. మనం లొకేషన్ అడ్వాంటేజ్ అనేది క్లియర్గా చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. లొకేషన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే హై ట్రాఫిక్ ఏరియాలో షాప్ ఉంటే రెంట్ ఇంక్రీజ్ అనేది ఈజీగా ఉంటుంది. అదేవిధంగా డెవలప్ అవుతున్న ఏరియాలో కొన్నారు అంటే ల్యాండ్ వాల్యూ డబుల్ అవుతుంది. ఈ ప్రాపర్టీకి 2 అడ్వాంటేజెస్ అనేది ఉన్నాయి. ఆల్రెడీ డెవలప్ అవుతుంది, ఇంకా గ్రోత్ అనేది ఉంది. బిల్డింగ్ వాల్యూ కూడా క్లియర్గా చూద్దాం. కన్స్ట్రక్షన్ కూడా ఇగ్నోర్ చేయకండి. G+3 బిల్డింగ్ అంటే మల్టిపుల్ యూస్కి ఆప్షన్ అనేది ఉంటుంది. ఫ్యూచర్లో రెంట్ కూడా మనకి ఇంక్రీజ్ ఛాన్స్ అనేది ఉంది. ఎక్స్పాన్షన్ కూడా మనకి పాసిబిలిటీ అనేది ఉంది. మీరు ఫ్యూచర్లో రెంట్ డబుల్ చేయొచ్చు, ఫ్లోర్ సపరేట్గా కూడా లీజ్కి ఇవ్వచ్చు. మరో విషయం ఏంటంటే డూప్లెక్స్ హౌస్ కాబట్టి మీరు ఓన్గా ఉండొచ్చు. మీకు రియాలిటీ అనేది క్లియర్గా చెప్తా, సో స్కిప్ చేయకుండా చూడండి. స్ట్రైట్గా చెప్తా, ఇది అందరికీ కూడా కాదు. మీరు క్విక్ క్లిప్ కోసం కొన్నారు అంటే రాంగ్ డీల్. మీరు ఈఎంఐ ప్రెజర్లో ఉండే ఛాన్స్ ఉంటుంది, రిస్క్ ఉంటుంది. సో ఈ ప్రాపర్టీ పర్ఫెక్ట్గా ఎవరికి అంటే నాకు మంత్లీ ఇన్కమ్ రావాలి అనుకునే వాళ్ళకి, అదేవిధంగా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి ఒక మంచి ప్రాపర్టీ ఇది. ఇలాంటి ప్రీ రిలీజ్ ప్రాపర్టీ మార్కెట్లో ఎక్కువ అనేది దొరకవన్నమాట. అవైలబుల్ ఉన్న టైంలో డిసిషన్ అనేది తీసుకోవాలి, లేక నెక్స్ట్ ఇన్వెస్టర్ కొనేస్తాడు. మీరు సీరియస్ బయర్స్ అయితే వీడియోలో డైరెక్ట్గా ఓనర్ నెంబర్ ఇచ్చాను, ప్లీజ్ కాంటాక్ట్ ది ఓనర్ నెంబర్. లేట్ అయితే ఈ ఆపర్చునిటీ వేరే వాళ్ళకి ఇన్కమ్ అనేది ఖచ్చితంగా అవుతుంది. ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి 2 CR 30 lakhs అనేది చెప్తున్నారనమాట. ఇది స్ట్రైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. ఎవరికి అంటే సీరియస్ బయర్స్ మాత్రమే ఈ ప్రైస్ అనేది ఖచ్చితంగా నెగోషియబుల్ ఉంటుంది. కావాలనుకున్న వాళ్ళు వీడియోలో డైరెక్ట్గా ఓనర్ నెంబర్ ఇచ్చాను, ప్లీజ్ కాంటాక్ట్ ది ఓనర్ నెంబర్. సో వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎవరైనా సరే ఒక మంచి ప్రాపర్టీ కోసం సెర్చ్ చేస్తే వాళ్ళకి మాత్రం ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలాంటి మంచి ప్రాపర్టీస్ ఏంటంటే మన ఛానల్లో రోజుకోటి అప్లోడ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే రోజుకొక వీడియో అనేది మీరు చూడొచ్చు.